నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని బీమా కంపెనీకి సంబంధించిన ఫ్యాబ్రికేషన్ యాడ్ లో అయితే ఉన్నాము. ఈ ఫ్యాబ్రికేషన్ యాడ్ లో జిఏడి టవర్ కి సంబంధించిన డయాగ్రిడ్ కాలమ్స్, నోడ్ అలాగే బీమ్స్ ఇవన్నీ రెడీ చేస్తున్నారు. మన అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ టవర్స్ ఏంటంటే డయాగ్రిడ్ టెక్నాలజీతో అయితే నిర్మిస్తున్నారు. ఈ ఫ్యాబ్రికేషన్ యాడ్ లో ఏంటంటే జిఏడి టవర్ ఒకదానికి ఇక్కడ మొత్తం ఫ్యాబ్రికేషన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఒక ప్రాసెస్ ప్రకారం ఏంటంటే స్టీల్ మొత్తాన్ని అన్లోడ్ చేసి ఉన్న స్టీల్ ఏంటంటే ఈ లోపల తీసుకొచ్చి ఇక్కడ పెద్ద పెద్ద మిషనరీస్ ద్వారా ఆ స్టీల్ మొత్తాన్ని ఒక లెవెల్లో కట్ చేస్తున్నారు. కట్ చేసిన తర్వాత ఒక ప్రాసెస్ ప్రకారం వెల్డింగ్ చేసి ఇక్కడ కాలమ్స్ ని అలాగే ఈ నోడ్ ని అలాగే బీమ్స్ ని అయితే రెడీ చేసుకుంటున్నారు. రెడీ చేసిన మొత్తాన్ని ఏంటంటే అక్కడ జిఏడి టవర్ దగ్గర తీసుకెళ్లి అక్కడ నీట్ గా అయితే ఫిక్స్ చేస్తున్నారు. ఇక్కడ ఒక ప్రాసెస్ ప్రకారం ఈ వర్క్ అంతా జరుగుతుంది. నేను ఈ వీడియోలో ఈ ఫ్యాబ్రికేషన్ యాడ్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇక్కడ ఒక్కొక్క కాలం ఎలా రెడీ అవుతుంది, అలాగే నోడ్ ఎలా రెడీ చేస్తున్నారు మీకు ఈ వీడియోలో డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఇక్కడ చూడొచ్చు ప్రెసెంట్ బీమా ఫ్యాబ్రికేషన్ యాడ్ లో ఇప్పుడు ఏమేం పనులు జరుగుతున్నాయంటే ఇక్కడ కొన్ని కాలమ్స్ అయితే రెడీ చేసుకుంటున్నారు. అలాగే ఇంకా ఒక నోడ్ కి సంబంధించిన వెల్డింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ ఫ్యాబ్రికేషన్ యాడ్ వచ్చేసి జిఏడి టవర్ కోసం అయితే నిర్మించుకున్నారు. ఇక్కడ ఒక నోడ్ అయితే రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ నుండి టాప్ వ్యూ లో చూడండి ఈ బీమా ఫ్యాబ్రికేషన్ యాడ్ మొత్తం ఎలా కనిపిస్తుందో. ప్రెజెంట్ జిఏడి టవర్ దగ్గర ఒక లెవెల్ వరకు డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ లెవెల్ కోసం కొన్ని నోడ్లని కూడా ఫిక్స్ చేస్తారు. ప్రెజెంట్ ఇక్కడ ఏంటంటే లోపల నోడ్లకు సంబంధించిన వర్క్స్, డయాగ్రిడ్ కాలమ్స్ ఇంకా బీమ్స్ కి సంబంధించిన వెల్డింగ్ వర్క్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. హైదరాబాద్ నుండి వచ్చిన మెటీరియల్ మొత్తాన్ని ఏంటంటే ఇక్కడ ఒక చోట అన్లోడ్ చేసుకుంటున్నారు. ఆ అన్లోడింగ్ పాయింట్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ అన్లోడ్ చేసుకున్న మెటీరియల్ ఏంటంటే లోపలంతా మొత్తం పెయింటింగ్ చేసుకున్న తర్వాత దాన్ని ఏంటంటే ఈ ఫ్యాబ్రికేషన్ యాడ్ లోకి అయితే తీసుకొస్తున్నారు. ఈ ఫ్యాబ్రికేషన్ యాడ్ లో మిషన్ ద్వారా మొత్తం కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ మొత్తం వెల్డింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఆ వెల్డింగ్ మొత్తం కంప్లీట్ అయ్యి అన్ని చెకింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ డయాగ్రిడ్ కాలమ్స్ కానీ ఆ నోడ్లు కానీ అవన్నీ రెడీ అవుతున్నాయి. ఇక్కడ ఎంట్రన్స్ లోనే ఒక నమూనా కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ నమూనా వచ్చేసి 2 నోడ్లని కలిసిన తర్వాత వచ్చే నమూనా ఇది. అలాగే మధ్యలో ఉన్నది వచ్చేసి బీమ్ అన్నమాట. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు వచ్చేసి ఈ కొండవీటి వాగు పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ కోసం ఇక్కడ గడ్డర్లను అయితే రెడీ చేసుకుంటున్నారు. ఆల్రెడీ బకింగ్హామ్ కెనాల్ పైన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3 పైన ఏదైతే ఉందో అక్కడ కొండవీటి వాగు పైన బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. ఆ బ్రిడ్జికి సంబంధించిన గడ్డర్లన్నీ ఇక్కడే రెడీ చేసుకుంటున్నారు. ఇదంతా అవుట్ సైడ్ జరుగుతుంది. ఈ ఫ్యాబ్రికేషన్ యాడ్ లోపల వచ్చేసి ఈ జిఏడి టవర్ కి సంబంధించిన కాలమ్స్ కానివ్వండి, నోడ్ ఇవన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ లోపల ఒక ప్రాసెస్ ప్రకారం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ గా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ నుండి లోపల మొత్తం చూడండి ఫ్యాబ్రికేషన్ యాడ్ అంతా ఎలా కనిపిస్తుందో. ఇక్కడ మెటీరియల్ మొత్తాన్ని ఏంటంటే ఒక భారీ మిషన్ పైన అయితే పెడుతున్నారు. ఆ మిషన్ లో వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం మొత్తం నీట్ గా కట్ చేసిన తర్వాత దాంట్లో ఏంటంటే మొత్తం వెల్డింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. SMR డెవలపర్స్ వారి BSK ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా CRDA మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్న వారు SMR డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. అలాగే ప్రెసెంట్ ఇక్కడ ఏమేం పనులు జరుగుతున్నాయంటే లెఫ్ట్ సైడ్ వైపు కొన్ని డయాగ్రిడ్ కాలమ్స్ కి సంబంధించిన వెల్డింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా రైట్ సైడ్ వైపు వచ్చేసి బీమ్స్ కి సంబంధించిన వెల్డింగ్ వర్క్స్ అవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ ఒక ప్రాసెస్ ప్రకారం మిషన్ తో అంతా మెటీరియల్ అంతా కట్ చేసిన తర్వాత ఇక్కడ వెల్డింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఈ వెల్డింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కొన్ని చెక్స్ అయితే జరుగుతాయి. ఆ చెకింగ్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆ చెకింగ్స్ అంతా పాస్ అయిన తర్వాత ఈ మొత్తాన్ని ఏంటంటే ఈ జిఏడి టవర్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. అలాగే ఇక్కడ వచ్చే ఒక నోడ్ కి సంబంధించిన వెల్డింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అవి కూడా మీరు ఇక్కడ నుండి చూడొచ్చు. నేను సేకరించిన డేటా ప్రకారం ఈ నోట్ యొక్క బరువే దాదాపు 20,000 కేజీల వరకు అయితే ఉంటుంది. అంటే 20 టన్నుల బరువుతో ఉంటుంది. ఇంకా ఒక్కొక్క కాలం వచ్చేసి 15 నుండి 18 టన్నుల బరువుతో ఉంటుంది.
ఒక నోడ్ ఎంత హెవీగా ఉందో మీరు చూడండి ఇక్కడ. ప్రెజెంట్ నేను సేకరించిన డేటా ప్రకారం జీఏడీ టవర్ దగ్గర ఒక 8 నోడ్‌లనైతే ఫిక్స్ చేశారు. దాదాపు 288 నోడ్‌లనైతే ఇక్కడ జీఏడీ టవర్ కోసం అయితే ఉపయోగించాల్సుంటుంది. ఒక్కొక్క నోడ్‌ని ఇక్కడ ఒక ప్రాసెస్ ప్రకారం అయితే రెడీ చేసుకుంటూ వెళ్తున్నారు. హెచ్ఓడి టవర్స్ ఏవైతే ఉన్నాయో అయ్యొచ్చేసి బేస్‌మెంట్ G+39 ఫ్లోర్స్‌తో నిర్మిస్తున్నారు గదా! వాటిలో వచ్చేసి ఒక్కొక్క హెచ్ఓడి టవర్‌కి 244 నోడ్‌లనైతే ఫిక్స్ చేయాల్సుంటుంది. ఇంకా ఈ కాలమ్స్ కూడా దాదాపు 500కి పైగా కాలమ్స్‌నైతే ఫిక్స్ చేస్తారు. జీఏడీ టవర్ హైట్ కూడా 218 మీటర్ల హైట్ వరకైతే ఉంటుంది. నేను సేకరించిన డేటా ప్రకారం దాదాపు 21,000 మెట్రిక్ టన్నుల స్టీల్‌ని ఉపయోగించి ఈ డయాగ్రిడ్ కాలమ్స్, ఈ నోడ్‌లని ఇయన్నీ రెడీ చేసుకుంటున్నారు. అలాగే ఒక విధంగా ఇది బీమా కంపెనీకి సంబంధించిన రెండో ఫ్యాబ్రికేషన్ యార్డ్ అనమాట. మొదటిది హైదరాబాద్‌లో అయితే ఉంది. ఈ ఫ్యాబ్రికేషన్ యార్డ్ జీఏడీ టవర్ కోసమే కట్టుకున్నారు. ప్రెజెంట్ రాజధాని ప్రాంతంలో నిర్మిస్తున్న 5 ఐకానిక్ టవర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 5 ఐకానిక్ టవర్స్‌లో టవర్ 1, టవర్ 2 షాపూర్జీ పల్లంజీ కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు. అక్కడ డయాగ్రిడ్ కాలమ్స్, ఈ బీమ్స్ ఇయన్నీ వచ్చేసి సిస్కాల్ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఆ సిస్కాల్ కంపెనీ వచ్చేసి ఛత్తీస్‌గఢ్ దగ్గరైతే ఉంటుంది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాయ్ అనే సిటీ దగ్గర నుండి మొత్తాన్నయితే తరలిస్తున్నారు. మొత్తం అక్కడే రెడీ చేసుకొని, అక్కడి నుండి ఒక్కొక్క కాలము, ఒక్కొక్క బీమ్స్, ఒక్కొక్క నోడ్‌నైతే తీసుకొచ్చుకుంటున్నారు. ఇంకా టవర్ 3, టవర్ 4 వచ్చేసి ఎల్&టీ కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు. నేను సేకరించిన డేటా ప్రకారం ఎల్&టీ కంపెనీ వాళ్ళు జిందాల్ స్టీల్‌కి సంబంధించిన ఈ డయాగ్రిడ్ కాలమ్స్ అయన్నీ వాడుతున్నారు. ఇంకా జీఏడీ టవర్ కోసం బీమా కంపెనీ వాళ్ళు ఈ ఫ్యాబ్రికేషన్ యార్డ్‌లోనే ఇక్కడ డయాగ్రిడ్ కాలమ్స్ ఇయన్నీ రెడీ చేస్తున్నారు. ప్రెజెంట్ జీఏడీ టవర్ దగ్గరేంటంటే, ఒక బేస్‌మెంట్ లెవెల్‌కి సంబంధించి మొత్తం కాలమ్స్ ఫిక్స్ చేసే పనులైతే కంప్లీట్ అయిపోయినియి. ఇంకా సెకండ్ లెవెల్ కూడా దాదాపు నోడ్ ఫిక్స్ చేయడం కూడా కంప్లీట్ అవ్వడానికైతే వచ్చింది. ఇక్కడే కొన్ని మిషనరీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మిషనరీస్‌తో ఇచ్చిన దాని ప్రకారం మిషనరీస్‌లో ఏంటంటే, ఒక నీట్‌గా కట్ చేస్తున్నారు. ఆ కట్ చేసిన మెటీరియల్‌లోనే మొత్తం ఒక్కొక్క ప్రాసెస్ ప్రకారం వెల్డింగ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. ఇక్కడ నుండి మీరు చూడండి. ఈ ఫ్యాబ్రికేషన్ యార్డ్ వచ్చేసి హైకోర్ట్‌కి పక్కనే ఉంటుంది. అలాగే జీఏడీ టవర్ దగ్గర ప్రెజెంట్ ఇప్పుడు ఎలా ఉందో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఈ జీఏడీ టవర్ దగ్గర ఎన్ని కాలమ్స్‌ని ఫిక్స్ చేశారు, అలాగే ఎన్ని నోడ్‌లు కంప్లీట్ అయినాయో కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూడండి. ఇప్పుడే ఇది రీసెంట్‌గానే ఫిక్స్ చేశారు. ఈ నోడ్‌ని. ఇక్కడ ఒక బేస్‌మెంట్ లెవెల్‌కి ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ అయిన తర్వాత వాటి పైనేంటంటే ఈ కాలమ్స్ అయితే పెడతారు. ఆ కాలమ్స్ పైనే ఇక్కడ నోడ్‌నైతే ఫిక్స్ చేస్తారు. ఇక్కడ దాదాపు 8 నోడ్‌లనైతే ఫిక్స్ చేశారు. ఇంకా మధ్యలో వచ్చేసి కోర్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ కూడా చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. అలాగే ఇది ఇక్కడ వచ్చేసి ఈ నోడ్‌ని ఈరోజే ఫిక్స్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానెల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.